ఈ టైంలో మనకి ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అండి. వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఈ టైంలో ఇలాంటి పచ్చడిలు తప్పకుండా చేసుకోవాల్సిందే. పాన్ లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని కొంచెం మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి యాడ్ చేసుకోండి. కొన్ని కరివేపాకు రమ్మలు, వెల్లుల్లిపాయ రబ్బలు యాడ్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని నేను ఇక్కడ 6 ఉసిరికాయలని కట్ చేసి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు, కొత్తిమీర కాడలు వేసి ఉసిరికాయలు మెత్తపడేంత వరకు ఉడికించుకుని మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో దంచుకుంటే తొక్కు టైప్ లో ఎలా వస్తుందో అలా మనం మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే రోట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పోపు ప్రిపేర్ చేసేసుకుని పచ్చడి పైన వేసి యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి.